రేవంత్ అన్న ఎమ్మెల్యేలతో ఏం చెప్తున్నాడో తెలుసా? ఎమ్మెల్యేలు ఏమో రేవంత్ అన్నకు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, ఉల్టా రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు గట్లుంటుందా, నేను చెప్పినట్టు చెప్పుర్రి, నేను చెప్పినట్టు చెయ్యిర్రి, మీరేమో వ్యతిరేకత ఉందంటుర్రు, మనం చేసినటువంటి పనులు వాళ్ళకి ఎందుకు చెప్తలేరు, రేవంత్ అన్న చెప్తున్నాడట. ఎమ్మెల్యేలు ఏమో రేవంత్ అన్నకు సార్ నియోజకవర్గాలలో పరిస్థితి బాగాలేదు, జనాలు కోప్పడుతురు, వ్యతిరేకంగా ఉన్నారు, మనం ఏ పని చక్కగా చేయలేదని చెప్పి జనాలు మన పైన మండిపడుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో చెప్తే, ముఖ్యమంత్రి ఉల్టా ఎమ్మెల్యేలకు చెప్తున్నట్టే కదా, మనం మస్తుగా పనులు చేసినాం, మీరేమో వ్యతిరేకత అంటారు. వ్యతిరేకత ఎందుకున్నది? మీరు చేసేటటువంటి పనులు జనాలకు చెప్తలేరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు జనాలకు తీసుకోపోతలేరు, జనాలకు వాస్తవాలు చెప్తలేరు. జనాలకు చెప్తలేరు కాబట్టి జనాలు ఇట్లా మన పైన కోప్పడుతురు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేసినామో జనాలకు చెప్పండి, జనాలకు వివరించండి, ఆ తర్వాత జనాలే కాంగ్రెస్ పైన పాజిటివ్ అవుతారని చెప్పి రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు చెప్తుండట. ఎమ్మెల్యేలు పరిశానులు, రేవంత్ అన్నేమో మనం ఏమేం చేసినాం అన్ని జనాలకు చెప్పుర్రి, అధికారంలోకి వచ్చినాక ఎన్ని అభివృద్ధి చేసినాం అవి అన్ని జనాలకు చెప్పురు అంటున్నాం. అసలు ఏం చేసినాం, మనం ఏం అభివృద్ధి చేసినాం? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమొచ్చినాయని చెప్పి ఎమ్మెల్యేలే ఇట్లా నలమం పెట్టుకొని పైకి చూస్తురు, క్యా కర్తా ఏంది ఏం కథ అని చెప్పి ఎమ్మెల్యేలే పరిశాన్ అవుతురు. ముఖ్యమంత్రి రేవంత్ అన్నేమో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు చెప్తుండట, అసలు మనం ఏం అభివృద్ధి చేసినాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాం అనేది ఓసారి మీరు జనాలకు చెప్పండి అంటుండట. అప్పుడు ఎమ్మెల్యేలు పరిశాన్లు, ఏంది అసలు మనం ఏం అభివృద్ధి చేసినాం, ఏం చెప్పాలి జనాలకు? అరే నియోజకవర్గాలలో వ్యతిరేకత ఉన్న సార్, నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు తిడుతురు ప్రభుత్వాన్ని అని చెప్పి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో చెప్తే, ముఖ్యమంత్రి ఏమో గట్లేం వ్యతిరేకత లేదు, ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటే మీరు చేసేటటువంటి పనులు చెప్పుకుంటలేరు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఊర్ల దాకా చేరుతలేవు, సామాన్య జనాలకు అర్థమైతలేదు, అందుకే జనాలు కోప్పడుతుర్రు. మనం చేసేటటువంటి అద్భుతాలు, మనం చేసేటటువంటి గొప్ప గొప్ప పనులు జనాలకు వివరిస్తే అప్పుడు జనాలకు అర్థమై కాంగ్రెస్ గ్రేట్ అని చెప్తారు. మీరు మనం ఏమేం చేసినామో జనాలకు చెప్పండి అని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చెప్తున్నాడు రేవంత్ అన్న. ఇప్పుడు ఇంతకీ ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి నియోజకవర్గంలో? ఇప్పుడు ఒక రైతు బంధు ఇచ్చిరని చెప్పాలనా, రుణమాఫీ చక్కగా చేసిరని చెప్పాలనా, పెన్షన్లు ఇచ్చిరని చెప్పాలనా, మహిళలకు 2500 రూపాయలు ఇచ్చిరని చెప్పాలనా, ఏం చెప్పాలి? ఇప్పుడు ఎలక్షన్ ప్రచారానికి పోయినప్పుడేమో ఎమ్మెల్యేలు రకరకాల ముచ్చడి చెప్పారు, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మహిళలకు తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, ఇవన్నీ డైలాగులు చెప్పారు ఎమ్మెల్యేలు. ఇలా ఎమ్మెల్యేలు ఏం చెప్తారు?